సో హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ న్యూస్ వినగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ న్యూస్ ఏంట్రా అంటే 31st డిసెంబర్ అయోధ్య రామ మందిర్కి సెకండ్ యానివర్సరీ జరగబోతుంది. రీసెంట్ గానే రామ మందిర్ కంప్లీట్ అయింది. మోడీ గారు సాఫ్రాన్ ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు, విచ్ ఇస్ వెరీ హ్యాపీ న్యూస్ అనుకున్నాం. దానికి యాడ్ ఆన్ పాయింట్ కింద కర్ణాటక నుంచి ఒక అన్నోన్ డివోటీ రామ మందిర్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా 200 crores వర్త్ గోల్డెన్ రామ్ ఐడల్ ని అయోధ్యకి డొనేట్ చేశారు. ఆ ఐడల్ ఫుల్లీ మేడ్ విత్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్. వర్త్ వచ్చేసి 200 కోట్లు, అక్షరాల 200 కోట్లు. మరి అంత గోల్డ్ డొనేట్ చేసింది ఎవరు అని చెప్పేసి అయోధ్య టెంపుల్ అసోసియేషన్ కానీ లేదంటే గవర్నమెంట్ కానీ ఎవరు రివీల్ చేయలేదు ఆ పర్సన్ ని. నేను కూడా నెట్లో సెర్చ్ చేసి చూసా, బట్ ఆ పర్సన్ ఐడెంటిటీ అయితే దొరకలేదు. మేబీ సమ్ ఐటీ ఇష్యూస్ ఆర్ సంథింగ్ ఎల్స్ అనుకుంటా, బట్ ఆయన పేరు అయితే రాలేదు. బట్ ఆ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ నాకు ఆ గోల్డెన్ ఐడల్ చూడగానే ఏమనిపించిందంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఔరంగజేబులు, అక్బర్లు, మొహమ్మద్ గజ్నీలు ఇలా చాలా మంది వచ్చి కొన్ని వందల కేజీల గోల్డ్ని ఇండియా నుంచి పట్టుకెళ్ళిపోయారు. తర్వాత బ్రిటిషర్ వచ్చారు, వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 200 years రూల్ చేశారు. వాళ్ళు కొన్ని వందల కేజీల గోల్డ్ ఇండియా నుంచి పట్టుకెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు ఈ న్యూస్లు, ఈ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే ఇండియా ఈస్ గెటింగ్ బ్యాక్, ఇండియా ఈస్ గెటింగ్ బెటర్. అండ్ నాకు ఆ గోల్డెన్ రామ్ ఐడల్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ 31st డిసెంబర్ అయోధ్య సెకండ్ యానివర్సరీ. సో ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నిన్న మనం మాట్లాడిన టాపిక్ మీద చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ రౌండ్ ఫిగర్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై శ్రీరామ్.